నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం అనంతగిరిలో తమ భూమిని శివప్రసాద్ అనే వ్యాపారి కబ్జా చేశాడని ఆరోపించారు బీగల విఠల్ ఆయన కుమారులు. కౌలుకు తీసుకున్న భూమిని తిరిగి ఇవ్వకుండా వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారులు తమ భూమి అని సర్టిఫికెట్ ఇచ్చినా పట్టించుకోవడం లేదన్నారు. తప్పుడు పత్రాలతో తమ భూమిలో శివప్రసాద్ అక్రమంగా రైస్ మిల్ నిర్మిస్తున్నాడని చెప్పారు. సర్వే నంబర్ 307లోని తమ 2 ఎకరాల భూమిని ఇప్పించాలని కోరారు విఠల్ ఆయన కుమారులు. 77 నుంచి స్టిల్ ఇప్పటి వరకు నేనే పట్టేదారిని, నేనే కాస్తుకారిని, అంతా నా ఆధీనంలోనే ఉన్నది. వీళ్ళు దానికి అడ్డమైన ఇవి పుట్టించి కేసీఆర్ పాస్బుక్లు అప్పుడు ధరణి అప్పుడు నాకు పాస్బుక్ రానియకుండా చేసి ఓడ్ల పెట్టించిండ్రు. అది గ్రామస్తులకు కూడా తెలుసు, గ్రామస్తులు కూడా కంప్లైంట్ చేసినారు. ఇది బిగాల విఠల్కు చెందింది అసైన్మెంట్ భూమి, వీళ్ళు అన్యాయంగా ఆకుపై చేసి రైస్ మిల్ కడుతున్నారని ఎంతమందికి ఎన్ని ఇచ్చినా కానీ వాళ్ళు ఆపుతలేరు. దీనికి గ్రామ పంచాయతీ అనంతగిరి గ్రామ పంచాయతీ సెక్రటరీ లక్షల రూపాయలలో తీసుకొని దీని మీద పర్మిషన్ ఇచ్చి దీనికి 6 కోట్ల లోను శాంక్షన్ చేపించుకున్నారు. ఈ పొలం కన్నా వర్త్ అయిటట్లా టైం వస్తే చివరికి ఈ 6 కోట్లు తీసుకొని బయటపడదామని చెప్పి అయితే దాన్ని హోడ్లా కూడా పెట్టించినాం. మా దగ్గర ఉన్న డాక్యుమెంట్లు అవన్నీ చూయించి హోడ్లా కూడా పెట్టించినాం. కానీ పంచాయత్ సెక్రటరీ మేము పోయితేనే పోయా ఆపినాము ఆపుతున్నా అంటున్నాడు. మళ్ళీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కట్టిపిస్తున్నాడు. దీని అంతటికి కారణము అనంతగిరి పంచాయతీ సెక్రటరీ పాపేశ్వరరావు మీద తగు చర్య తీసుకొని నాకు తగిన న్యాయం చేయాలా. ఎంఆర్ఓ కూడా నిన్న మాకు ఇచ్చిన ఆర్ఐ కన్ఫెషన్ ఏం చేశారంటే, ఇక్కడ అక్రమంగా మీ 307 సర్వే నంబర్లోనే ఇది ఈ ప్రజెంట్ పట్టా ప్రకారం మీ మీదనే ఉంది, ఇది మీ జాగాలని కడుతున్నారు, మేము పర్మిషన్స్ ఇవ్వలేదు కాబట్టి పంచాయత్ సెక్రటరీ ఇచ్చింది కాబట్టి పంచాయత్ సెక్రటరీ దీన్ని కూల్చే అధికారం ఉంటుంది, పంచాయత్ సెక్రటరీని పట్టుకోండి అంటే గత వారం రోజుల నుంచి ప్రతిరోజు మేము పంచాయత్ సెక్రటరీకి కలవడానికి పంచాయత్ ఆఫీస్కి వెళ్తే పంచాయత్ ఆఫీస్ లాక్ ఉంటున్నది. ఆయన్నేమో ఫోన్ చేస్తుంటేనేమో స్విచ్ ఆఫ్ పెడుతున్నాడు, మాకు ఫోన్ డిస్కనెక్ట్ చేస్తున్నాడు. అయితే నిన్న ఎంపీఓ రామకృష్ణ గారు మమ్మల్ని పిలిచారు, దీని గురించి విచారిస్తాను అని చెప్పేసి. అయితే మమ్మల్ని రమ్మంటే ఆయన్ని కూడా రమ్మంటే మేమేమో వెళ్ళి మా డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేశాం. కానీ పొద్దు నుంచి సాయంత్రం వరకు మేము ఎంపీఓ ఆఫీస్లోనే కూర్చున్నాం, మండల పరిషత్ ఆఫీస్లో. కానీ ఎవరు రాలేదు, ఆపోజిట్ పార్టీ రాలేదు, పంచాయత్ సెక్రటరీ కూడా ఆబ్సెంట్ అయ్యాడు. మరి దాని గురించి ఏం చర్యలు తీసుకున్నారంటే కూడా ఇప్పటివరకు ఏం రెస్పాన్స్ లేదు. మేము మన డిపిఓ ఆఫీస్లో మేము కంప్లైంట్ చేసి కూడా 15 డేస్ అయింది. మేము పర్సనల్గా ఈయన కంప్లైంట్ చేసి 10 రోజులైంది. మొత్తం 15 రోజుల టైంలో కూడా ఆయనకు ఒక నోటీస్ ఇష్యూ చేయలేదు, ఒక చర్య కూడా తీసుకోలేదు అని మాకు క్లియర్గా తెలిసింది. ఆయన డబ్బులు ఆశించే దీని అక్రమ నిర్మాణానికి తోడ్పడ్డాడని చెప్పేసి మాకు తెలిసింది.